சிக்கி தவிக்குது மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் மால டம் டம் மஞ்சள டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் புத்திக டம் டம் அடிக்குது மாமன் அடிக்கு மத்தள டம் டம் மத்தள டம் டம் மத்தள டம் டம் தட்டிக்கும் ஒத்திக டம் டம் நீயும் வந்தா நல்ல நேரம் சட்டென ஆரம்பமாகுமே உன்னை கை பிடிச்சா இந்த நாள் பண்டிகை தெரிய சேருமே அசஞ்சா வந்து நித்திர கெடுக்கும் சித்தன்ன கோயில சித்திரமே நினைப்பா வந்து சக்கர சுத்துற அத்தர கொண்டு நடத்துனவே வாழ செழிக்க வாக்கு பலிக்க வாங்கும் சந்தனம் வாசம் குழைக்க கேட்டு கிழிக்க கூட்டம் குதிக்க நெஞ்சம் ரெண்டும் பட்டன ஒட்டிக்க மால டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் ஒத்திக டம் 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 மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் ஒத்திக டம் டம் మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీసమున్న నేస్తమా
It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J. Gunna gunna mamidi, pilla gunna mamidi totaki. Gunna gunna mamidi, pilla gunna mamidi totaki. Delliga noorave sandhya, manamu kalusukune chotuki. Roju aadukune ataki. Gunna gunna mamidi, ilagugunna mamidi totaki. Gunna gunna mamidi, ilagugunna mamidi totaki. Yavala neevu
Swarna Shiva DJ. Swarna Shiva DJ. Swarna Shiva DJ. ఎర్రమన్ను గడ్డల్లో ఎదురులాట అరే మునగాయ చెట్టు కింద ముద్దులాట ఎర్రమన్ను గడ్డల్లో ఎదురులాట అరే మునగాయ చెట్టు కింద ముద్దులాట చీడి గింజలో జిల్లాలో చీడి గింజలో జిల్లాలో గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి Swarna Shiva DJ. Swarna Shiva DJ. Swarna Shiva DJ. అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కీసులాట అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కీసులాట సిరిమల్లె చెట్టు కింద సింపులాట చెల్తుప్పట్ల దూరినాక తుంపులాట సిరిమల్లె చెట్టు కింద సింపులాట చెల్తుప్పట్ల దూరినాక తుంపులాట చీడి గింజలో జిల్లాలో పత్తి గింజలు పల్లెటలు చీడి గింజలో జిల్లాలో అరే పత్తి గింజలు పల్లెటలు దీంట్లో చేస్తున్నాడు కనుక నేను అడిగాను అసలు ఎంత అవుతుందిరా దానికంటే ఒక 2.5 lakh అవుతుంది అని చెప్పాడు. సరే అయితే నేను ఎలాగో కార్పొరేట్ చాలామంది కార్పొరేట్ పీపుల్ నాకు చాలా బాగా తెలుసు కనుక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను ఎంత కొంత తీసుకొస్తాలేరా చూద్దాం మన స్కూల్ కోసం కదా అని చెప్పి ఆ తర్వాత నేను చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు నేను ఇట్లా చెప్పాను, ఎలాగో మీకు మ్యాండేటరీ కదా ప్రతి సంవత్సరం మీరు ఎంతో కొంత డబ్బు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాలి కనుక నేను చదువుకున్న స్కూల్లో పిల్లలకి స్టాండ్ లేదు, సైకిల్ స్టాండ్, దానికి మీరు కట్టొచ్చు కదా అంటే ఒక క్యాండిడేట్ వచ్చాడు, ఎస్ నేను ఇస్తాను అని. అయితే నేను తర్వాత పెద్దగా ప్రెషర్ చేయలేదు, వచ్చేసే మొన్న ఐ థింక్ థర్స్డే ఈవినింగ్ ఎప్పుడో మళ్ళీ కాల్ చేశాను, ఎలాగే వెళ్తున్నాను కదా ఏమైంది ఉంటే సరే మా వాళ్ళ మధ్యనే చెప్పొచ్చు కదా అని చెప్పి. అతను ఆ రోజు చెప్పాడు, మీకు ఆ రోజు చెప్పాను కదండి మేము 2.5 lakh ఇస్తామని చెప్పి. సరే నిన్న సాయంత్రం ఇక్కడికి వస్తానికి బయలుదేరాము నేను మా రామ్మోహన్, వారితో చెప్తాను ఇట్లాగే 2.5 lakh వేరే కంపెనీ వాళ్ళు ఇస్తా అన్నారా, దానివల్ల ఇది కూడా వచ్చేస్తుందని చెప్పి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అన్నాడంటే ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు వర్క్ అన్నారు. ఎవరు స్టార్ట్ చేశారు అన్నారు, ఈ మన రాంబాబు వాళ్ళు స్టార్ట్ చేశారు, అక్కడ ఉన్నాడు కదా సీనియర్ బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేశారంట. సరే రాంబాబుని ఒకసారి రమ్మని రా అని చెప్పాను. వచ్చిన తర్వాత ఏంటి మీరు స్టార్ట్ చేశారు అసలు ఎంత ఎస్టిమేషన్ అంటే ఒక 4-4.5 దాకా ఇది ఎస్టిమేషన్ అవుతుందంటే మరి మీకు ఎంత ఫండ్ వచ్చింది, మేము 2.20 అంత కలెక్ట్ చేసాం, ఇంకా అంత మించి మా వాళ్ళు కావట్లేదంటే సరే నేను మా బ్యాచ్ తరఫున 2.5 లక్షలు ఇస్తా అని చెప్పి నేను సాయంత్రమే చెప్పి. సో అది ఒక గుడ్ థింగ్ మన బ్యాచ్కి, అదొకటి. ఇది అయిపోయిన తర్వాత ఇంకేమన్నాడంటే ఈ స్కూల్లో గ్రౌండ్ అంతా అనీవెన్గా ఉంది, ఓ పక్కన వాటర్ స్టాగ్నేట్ అయిపోతూ ఉంది, ఓ పక్కన ఎత్తుగా ఉంది, అలా ఉంది. ఇలా కాదు దీన్ని కొంచెం గ్రౌండ్ని క్లియర్ కట్గా చేస్తే ఫ్లాట్గా చేయడానికి అయితే దానికి ఎంత అవుతుందంటే ఒక 3 to 4 lakhs దానికి కూడా అవుతుందండి. సరే ఈరోజు మార్నింగ్ నేను వేరే కంపెనీ ఆయనతో మాట్లాడాను, ఇట్లాగా కావాలి ఫండ్ కావాలంటే ఎంత కావాలన్నా అంటే 3 lakhs అయితే సరిపోతుంది, బట్ ఇంకెంతైనా కొద్దిగా ఉంటే ఒక 3.5 ఆ రేంజ్లో ఉంటే సర్లే అండి నేను మీరు వచ్చిన తర్వాత నేను ఇస్తాను, మీ కన్ఫర్మేషన్ మీరు చెన్నైకి వచ్చిన తర్వాత చెప్తాను. ఆల్మోస్ట్ అది కూడా అయిపోతే డిసెంబర్ లోపు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొకటి ఏమన్నాడంటే స్కూల్ పిల్లలు ఇక్కడ దాదాపు ఒక 500 మంది ఉన్నారు, వాళ్ళకి స్టీల్ ప్లేట్లు కావాలి అన్నారు. మామూలు మిడ్ డే మీల్ ఏదో ఉంది కదా
ఒక 500 ప్లేట్స్ కావాలి, ఒక్కొక్కటి 80-100 రూపాయలు ఏదో అవుతుందని చెప్పాడు. 500 × 80 అంటే 40,000 ఎంత అవుతుంది కదా. సరే అయితే నేను ఈ నెలాఖరికి దానికోసం నేను మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నా ఓన్ ఫండ్స్ నుంచి నేను 40,000 ఇస్తాను. ఈ నెలాఖరికి నేను కన్సల్ట్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఎవరిదో చెప్పి విజయవాడలోని ఎక్కడ కొని నేనే పంపించేస్తానని చెప్పాను. ఇది ఇంకోటి కూడా అడిగాను, ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా చేయాలా స్కూల్కి మా బ్యాచ్ తరఫున, ఇది నా తరపునే కాదు, ఇట్ ఈజ్ 88-89 బ్యాచ్. అదంటే అబ్బా ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు చాలు అన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఇది చాలా ఆనందకరమైన విషయం కనుక జస్ట్ వీఆర్ డిపార్టింగ్ అట్ ఎనీ మూమెంట్. సో అందువల్ల మీకు చెప్పాలనుకుని చెప్తున్నా, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. చెప్పుకుంటూనే ఉండాలి, ఈ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఉండాలి, అది నా కోరిక. మరి మీరేమంటారు, ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ ఇప్పుడు చేతులు ఎత్తుతారు, అందరి తర్వాత చేతులు దించుతారు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా మనం మళ్ళీ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అందరూ వెళ్ళలేకపోయినా కనీసం దయచేసి మరి అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. ఇప్పుడు ఇంచుమించు అందరికీ 50 వచ్చేసి ఉంటాయి, దాటి కూడా ఉంటాయి. ఈ బూస్ట్తో మరీ ఇంకో 50 కాకపోయినా ఓ 25 బతికించుకోను. ఆ మాట जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद నీ గుండెలో పూచేది నీ శ్వాసగా నిలిచేది ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఫ్రెండ్స్ మమ్మల్ని ఎవరు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓ బాటసారి ఏంటో నీ దారి, నీతోనూ ఉంటే చాలంటావే, ఏకాంతమంతా నీ సొంతమంటూ మౌనాలు వీడి రానంటావే. గతాలు గాయాలు చేదైనా నిజాలే బాధైనా సరేలే దాటి కాలంతో కొనసాగాలే. కదిలిరా కలిసిరా నచ్చిన నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి. కదిలిరా కలిసిరా నచ్చిన నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి.
అసలైన దూరం రెండు గుండెలకు మధ్య దూరం ఏ మంచికో నీ కంచెలు ఎంత వారికైనా పెద్ద భారం పంచుకోగా తోడు లేని భారం నీ చేతలే తలరాతలు సర్దుకోవాలే దిద్దుకోవాలే నిన్నటి తప్పే నీదైనా అందుకోరమ్మంటూ నువ్వు చెయ్యి అందిస్తే లోకమే కత్తులు దూసేనా ఎంతలేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట గిరిగీతలే చెరిపేసుకో సాయమైన సాటి వారి కన్నా బంధువులు అప్పులెవరంట గను చూపును సరిచేసుకో అందరూ నీ వాళ్ళే నీలాంటి వాళ్ళే ఎవ్వరివైనా కన్నీళ్ళే నూరేళ్ళు కొన్నాళ్ళే ఓ రోజు పోవాలే అందాక ప్రేమను పంచాలే కదిలిరా కలిసిరా నచ్చిన నలుగురిలో నవ్వై మెరిసి కదిలిరా కలిసిరా నచ్చిన నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి కదిలిరా కలిసిరా నచ్చిన నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే తందానే
వల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విటిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలగంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చనాటు నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు గుడ్డల తిరిపోయేలా ఢండన కరమోగినట్టు సెవెలు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సిండు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 కూర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కబోతలాగా తిక్క నాటు భూమి దద్దరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా డుముకు డుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు